ముందుకి లేడీస్ గాంధీ Now the parents earlier whom they used to send to the private schools because of COVID. Now they are incentive on each milk production. This is implementing for last several years. Unfortunately, the members of the particular milk producers company for last 3 years they are not. Several times they put inputs from me don't know matter. We are insurance. Sir. medicine. డబ్బులు కట్టినందుకు రాలేదు. పాత స్కీమ్లో చనిపోయిన ఇన్వెస్ట్ వాళ్ళకు రాలేదు. ఇప్పుడు పాత స్కీమ్లో చనిపోయిన వాళ్ళు 130 మంది ఉన్నారు. కొత్త స్కీమ్లో పెట్టిన 70 మంది. ఇప్పుడు మీకు అకౌంట్లో 70 ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు బి ఇన్వాల్వ్డ్ అని చెప్పారంటే అవసరం ఇన్సూరెన్స్ డబ్బు కూడా వీళ్ళే కట్టుకుంటామని చెప్పాను. ఏజ్ పర్చేజ్ ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ సపోర్ట్ ప్రైస్ ఇస్ 1870. In the market, we are getting only 1500. Normally, when MSP is in implementation, no trader could buy it lesser than MSP. Actually, if you came up with a money, that we have that but actually, I first we can expect the arrival. My first we can expect the arrival. వాస్తవంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని రైతాంగానికి గిట్టుబాటు కలిగే విధంగా ఎంఎస్పి కనీస మద్దతు ధరలు నిర్ణయింప చేయటం ఇది ఆనవాయితీ. అంటే స్వాతంత్రానంతరం ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడమే కాకుండా రైతాంగానికి ఆ కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ కనీస మద్దతు ధర నిర్ణయింప చేయటం సరిపెడుతూ కల్పనకు సంబంధించి ఏదైతున్నదో ఏ విధమైనటువంటి ఒక అష్యూరెన్స్ అంటే రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పన పట్ల రక్షణ చట్టంలో పొందుపరచలేకపోవడంతో వీళ్ళ జాతీయ స్థాయిలో రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్టు ఒక విషయం మనకందరికీ తెలిసింది. వీళ్ళు ఈ పరిస్థితులలో ఈ నూతన వ్యవసాయ చట్టాల అమల్లో ఈ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి అందులో ఆంక్షలు పొందుపరచాలని చెప్పని దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా మరి కేంద్రానికి విజ్ఞప్తి చేయడం, ఆందోళన చేయడం మనం గమనిస్తామని చెప్పంటారు. వీళ్ళ దృష్టం ఏంటంటే ఈ మధ్య మీరు గమనించారు కాబట్టి వీక్ డేస్ బ్యాక్ వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఇంత అంటే ఒక విధంగా దాష్టికానికి దిగజారుతుందని చెప్పారంటే స్వయంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఏదైతే ఉందో వీళ్ళ జాతీయ స్థాయిలో రైతాంగం ఉద్యమం చేస్తుంటే వాళ్ళపై ఇవాళ కారుతో ఏదైతుందో 4 రైతాంగాన్ని మరణానికి కారణం కావడం మనం గమనించమని చెప్పండి. దానికి కారకులైనటువంటి ఒక ఇవాళ దోషిని ఇవాళ 302 ఇస్ మర్డర్ కేసు. సాధారణ మనకు అందరూ తెలుసు 302 మర్డర్ కేసులో ఎప్పుడైతే కేసు నమోదు చేపట్టడం జరుగుతుందో ఇలా చట్టపరంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయటం ఇది చట్టం నిర్దేశించింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మందలించేంత వరకు కూడా అరెస్ట్ చేయబడలేకపోవటమే కాకుండా చివరికి ఏదైతుందో వీళ్ళ నిందితుడు స్వయంగా పోలీస్ ముందు హాజరైతేనే కానీ అతన్ని అరెస్ట్ చేయలేకపోయిందని చెప్పండి. అంటే ఏ విధంగా విచారణ కొనసాగుతుందో దగ్గర మనం గమనించదని చెప్పండి. ఇవాళ దేశంలో రైతాంగానికి రక్షణ లభించక ఇవాళ ఏదైతుందో మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడంతోనే కానీ అంత ముందు కానీ కాక సాగునీటికి సంబంధించి ప్రాజెక్టుల ద్వారా వీళ్ళ విద్యుత్ పంపు సెట్ల ద్వారా
మనం సాగునీటి సౌకర్యం పొందడంతో ఏదైతుందో వీళ్ళ మెట్ట భూములన్నీ మాగాణిగా మారిపోయినాయి చెప్పండి. మెట్ట భూములన్నీ మాగాణిగా మారడంతో కేవలం వరి ధాన్యం మినహా మన ఇతర పంటలు సాగు చేసేటువంటి ఒక అవకాశం లేకుండా పోయింది. వీళ్ళ భూమిలో తేమ శాతం కూడా పెరిగిపోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం అనే నెపంతో రాష్ట్రాన్ని లక్షలాది కోట్ల అప్పుల ఊబులోకి నెట్టుతూ ఇవాళ ఏదైతుందో మరి వరి సాగు చేయొద్దు, వరి సాగు చేస్తే ఉరి, ఇది ఆశ్చర్యకరమని చెప్పి అంటున్నాను. నిజంగానే రైతు ఉరికి బలయ్యేటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేది ఎందుకేనని చెప్పని భావన కలుగుతుందని చెప్పి అంటున్నాను. వీళ్ళు వరి సాగు చేయకూడదు అని చెప్పి భావించే తరుణం లోపల దాని ప్రత్యామ్నాయంగా వరి సాగుతో ఏ ఉత్పత్తి అయితే మనకు గిట్టుబాటు అవుతుందో రైతాంగానికి మనం ప్రభుత్వం మార్గదర్శకం చేయాలని చెప్పంట. ఇలా ప్రభుత్వం ఏమంటుంది, ఆయిల్ పామ్ సాగు అంటదే. ఆయిల్ పామ్ సాగు అనేది ఇవాళ మనకు చేతికి వచ్చే పంట కాదు. ఇవాళ మనం దాన్ని మొక్క నాటితే 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఆయిల్ పామ్ మన చేతికి వస్తుంది. మీరు ఏ ఆయిల్ పామ్ సాగు అని చెప్పని మీరు పేర్కొంటున్నారో, మన జిల్లాలో జగిత్యాల జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ ఏదైతుందో అన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో ఏదైతున్నదో రైతాంగానికి అండగా నిలిచే విధంగా షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటే మరి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 51% వాటా ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఏదైతున్నదో వీళ్ళ ప్రైవేటు యాజమాన్యంలో కొనసాగుతున్నటువంటి చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడడం జరుగుతుందని చెప్పి భావిస్తే ఇవాళ దుష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి 2016 పూర్తి చక్కెర ఫ్యాక్టరీ మూసివేయడం జరిగిందని చెప్పి అంటున్నా. మరి మీరు ఇంత ఆయిల్ పామ్ గురించి మరి ప్రచారం చేసేట ఒక ప్రభుత్వం ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడానికి ఆ ప్రయత్నం చేయండి అని చెప్పి అంటున్నాం. అలా ఉద్యమ రథసారథిగా ఏదైతుందో పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి అంటున్నావు కదా. మరి ఇవాళ రైతాంగం వివక్షకు గురవుతుంటే, రైతాంగానికి అన్యాయం అవుతుంటే కేంద్రంతో ఏదైతుందో వీళ్ళు పోరాటం చేసే శక్తి నీకు లేదానే? నువ్వు మోడీ గారితో ఏదైతుందో గంటల కొద్ది చర్చలు ఇస్తావు, అమిత్ షాతో గంటల కొద్ది చర్చిస్తావు. వీళ్ళు రైతుల సమస్యకు మాత్రం ఏదైతుందో పరిష్కారం లభించదు. రైతుల సమస్య పరిష్కారం లభించదు. నీ అంతర్గతంగా సమస్యలు ఏదైతుందో చర్చించుకుంటావు. నువ్వు రైతు సమస్యలు మాత్రం చర్చిస్తావు అని చెప్పి అంటున్నావు. అంటే ఇవి రెండు ఏదైతుందో కేంద్రము రాష్ట్రము ఇవి రెండు తోడు దొంగలు అని చెప్పి అంటున్నా. కేంద్రము రాష్ట్రము రెండు తోడు దొంగలు అని చెప్పి అంటున్నాను. ఇది తోడు దొంగలు ఇద్దరు కలిసి రైతుల జీవితాలతో చెలగాటలాడుతున్నారని చెప్పి అంటున్నాను. దయచేసి ఇప్పటికైనా జగిత్యాల జిల్లాలో రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పింపబడే విధంగా ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఆరంభింపబడాలి. వరి ధాన్యం ఏదైతుందో కోతలకు వస్తుంది, ఇంతవరకు ఏదైతుందో కొనుగోలు కేంద్రాల పట్ల ఏదైతుందో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించలేదు. రేపు రబ్బీలు ఏదైతే నిర్ణయం ప్రకటించలేదు. వరి ధాన్యం పట్ల, వరి ధాన్యం సాగు పట్ల ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా రైతుకు స్వేచ్ఛ కల్పించడము, రైతు సాగు చేసే వ్యవసాయ ఉత్పత్తులు అవి ఏవైనా కానీ ప్రభుత్వం ప్రకటించేటువంటి కనీస మద్దతు ధర కల్పించడం ఏదైతుందో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఉమ్మడి బాధ్యతగా చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఈ షుగర్ ఫ్యాక్టరీ, చక్కెర ఫ్యాక్టరీ, మీరు ఆయిల్ పామ్ కాదురా నాయన, మాకు ఆయిల్ పామ్ కాదు చక్కెర ఫ్యాక్టరీ కావాలి, మాకు ఆయిల్ పామ్ కాదు చక్కెర ఫ్యాక్టరీ కావాలని చెప్పి అంటున్నా. ముందుగా చక్కెర ఫ్యాక్టరీ తెరువు, తర్వాత ఆయిల్ పామ్ సంగతి మాట్లాడదామని చెప్పండి. అంటే పాల ఉత్పత్తిదారుల సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పంటూ నేను దానికి తోడు మన నిరుపేద వర్గాలు ఉండేటువంటి యొక్క ఈ గాంధీనగర్, మంచిలాబాయి, దగ్గులముగుడి ప్రాంతంలో మూతవేయబడ్డ ఒక పాఠశాలను పునః ప్రారంభం చేయాలని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్న నిరుపేద వర్గాల కుటుంబాలకు ఏదైతుందో విద్యా సదుపాయం కల్పించాలని చెప్పిన కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పిండ్రు. హోప్ఫుల్లీ విల్ టేక్ పాజిటివ్ డిసిషన్. ఏదైనా కానీ ఏదైతున్నదో రైతు సమస్య కోసం ఏదైతుందో అందరం కూడా ఉమ్మడిగా స్పందించాల్సిన ఒక బాధ్యత ఉందని చెప్పని మనం చేస్తూ తెలుసు.